మొరాకో స్పెయిన్ సరిహద్దు సంక్షోభంతో పదుల సంఖ్యలో ప్రాణాలు బలవుతున్నాయి. సరిహద్దుల్లో ఉన్న కోస్తా తీర రక్షణ కంచెల్ని బద్దలు కొట్టే క్రమంలో జరిగిన తొక్కిసలాట కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో మొరాకో నుంచి దాదాపు 60,000 మంది వలసదారులు ఒకేసారి స్పెయిన్ సియూటాలోకి దూసుకురావడానికి ప్రయత్నించారు. సముద్రంలో మునిగి మరికొంతమంది ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. సముద్రాన్ని ఈదుకుంటూ మొరాకో నుంచి వేలాది మంది స్పెయిన్లోకి చొరబడడం కలకలం సృష్టిస్తోంది. వలసల క్రమంలో సుమారు 60 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. మొరాకో నుంచి ఒక్కసారిగా స్పెయిన్ సరిహద్దు నగరం సెయూటాలోకి వేలాది మంది దూసుకొచ్చారు. మొత్తం 60,000 మంది అక్రమంగా సరిహద్దులు దాటినట్లు స్పెయిన్ అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖ ప్రకటించింది. మొరాకో రాజు క్షమాభిక్ష ప్రకటించడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జూలై 30న మొరాకో రాజు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన వేలాది మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. చిన్న చిన్న నేరాలు చేసి జైలుకు వెళ్లిన వారిని మానవతా దృక్పథంతో విడుదల చేశారు. జైలు నుంచి విడుదలైన వారిలో ఎక్కువ మంది స్పెయిన్లోకి చొరబడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సరిహద్దులో ఉన్న కోస్తా తీర రక్షణ కంచెలను బద్దలు కొట్టే క్రమంలో జరిగిన తొక్కిసలాటతో కొందరు ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో మునిగి మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. వలసలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా కనిపిస్తున్నాయి. గేట్లు ఎత్తినప్పుడు దూకే నీటి ప్రవాహంలాగా, నేలపై చీమల్లా, నీళ్లలో బారులు తీరిన బాతుల్లా ప్రాణాలను లెక్క చేయకుండా వలసదారులు పరుగులు తీయడం కనిపించింది. ఈదలేక అలసిపోయి సముద్రంలో మునిగిపోతున్న విజువల్స్ ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. మొరాకో నుంచి స్పెయిన్లోకి కేవలం 24 గంటల్లోనే సుమారు 60,000 మంది మైగ్రెంట్స్ ఎంట్రీ ఇవ్వడం సంచలనంగా మారింది. స్పెయిన్లోకి వెళ్లకుంటే ప్రాణాలను కాపాడుకోలేం అన్నట్లుగా సముద్రంలో దూకి ప్రాణాలను లెక్క చేయకుండా చేసిన ప్రయాణంలో చాలామంది చనిపోయారు. వాస్తవంగా సెయూటా జనాభా 85,000. కానీ ఒకేసారి 60,000 మంది చొరబడటం పరిస్థితి చేయి దాటిపోవడంతో పాటు స్థానిక శరణార్థి కేంద్రాలు నిండిపోవడంతో స్పెయిన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సరిహద్దుల వద్ద శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు, అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు స్పెయిన్ ప్రభుత్వం వెంటనే సైన్యాన్ని రంగంలోకి దించింది. తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడిన వలసదారులను తిరిగి మొరాకోకు పంపించేయాలని స్పెయిన్ ప్రభుత్వం నిర్ణయించడంతో పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. డిపోర్టేషన్ నిర్ణయాన్ని నిరసిస్తూ పలువురు అల్లర్లకు దిగడంతో స్థానిక పౌరులు, వలసదారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఆందోళనకారులు రహదారులపై ఉన్న వాహనాలకు నిప్పు పెట్టడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దుల రక్షణ కోసం భారీగా సైన్యం, డ్రోన్లు, స్కూబా డ్రైవర్లు, యుద్ధ నౌకలను రంగంలోకి దించారు. వలసదారుల తాకిడితో అలర్ట్ అయిన స్పెయిన్కు అన్ని రకాల సాయం అందించేందుకు యూరోపియన్ దేశాలు ముందుకొచ్చాయి.